ఇవి వచ్చేసి మనకు వాష్ బేసిన్స్, ఏదైతే మనం ఫంక్షన్ హాల్లో చూస్తుంటాం కదా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, ఈ వాష్ బేసిన్స్ అనమాట. పైన వచ్చేసి వాటర్ సంబంధించిన ఒక ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ లో నుండి మనం ఇక్కడ వాష్ అనేది చేసుకోవచ్చు. కింద కూడా ఒక ట్యాంక్ వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన ఐటమ్స్ అవైలబుల్ గా ఉంది. సో ఇప్పటి వరకు మనము స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన చైర్స్ అనేది రెడీ చేయడం చూసినాము. దానికి సంబంధించిన గద్ది వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి గద్ది మేకింగ్ చేస్తున్నారు. సో కలర్స్ లో మీకు డిఫరెంట్ కలర్స్ అండ్ మీకు డిఫరెంట్ షేప్స్ లో కూడా మీకు ఈ చైర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇందాక చూసిన స్టెయిన్లెస్ స్టీల్స్ గద్ది వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ కలర్స్ కూడా మీకు వెరైటీ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు మీరు, ఇది జస్ట్ డెమో మాత్రమే. ఇంకా పెద్ద గోదాం అయితే ఉంది, ఆ గోదాంలో ఇంకా చాలా చైర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ చూడొచ్చు ఇక్కడ కస్టమర్ కు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తున్నారన్నమాట. ఇంకా చాలా వెరైటీస్ అండి. ఒకసారి వచ్చిండ్రంటే ఇక్కడికి రండి. ఇది వచ్చేసి డెకరేటివ్ నెస్ట్ అని చెప్పేసి మనకు అత్తాపూర్ లో ఉంటుంది, మారుతి నగర్ లో ఉంటుంది. నియర్ బై వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గరలోనే మనకు డెకరేటివ్ నెస్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను, ఆ నంబర్ కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇక్కడికి వచ్చిరంటే టెంట్ హౌస్ కు సంబంధించిన అండ్ డెకరేషన్ ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఇక్కడ నుండే వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అతిపెద్ద ఫ్యాక్టరీ అండి. ఈ ఫ్యాక్టరీలో కొన్నట్టయితే మీకు డిస్కౌంట్ ప్రైస్ లోనే, డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ లోనే మీరు ఐటమ్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ ఫ్యాక్టరీలో ఇంకొక ఐటమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి ఐరన్ పాట్స్ కి సంబంధించిన డిజైన్స్ అనమాట. సో ఇంకా వెరైటీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ ఒక కస్టమర్ కస్టమైజ్ చేసుకున్నాడు. ఇది అతనికి నచ్చిన విధంగా ఇదైతే కస్టమైజ్ చేసి ఇచ్చినారు. ఇది వచ్చేసి మనకు రౌండ్ టేబుల్స్ అండి. ఇది వచ్చేసి రౌండ్ టేబుల్స్ అన్నమాట. రౌండ్ టేబుల్స్ లో వచ్చేసి మీకు కస్టమర్ కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ చేస్తుంటారు. మన స్క్రీన్ పైన చూస్తుంది మాత్రం 5x5 అన్నమాట. 5x5 టేబుల్ అండి ఇది. సో ఇంకా మీకు పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ చేస్తారు. ఇంకా చిన్న సైజ్ లో కావాలనుకుంటే చిన్న సైజ్ కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తుంటారు. అండ్ మీకు రెక్టాంగిల్ లో కావాలంటే రెక్టాంగిల్ లో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ పైన చాలా టేబుల్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళదే ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 4x4 టేబుల్ అన్నమాట. దీంట్లో కూడా చాలా బల్క్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి 4x4 టేబుల్ అండి. దీనికి సపరేట్ లెగ్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి మనము టేబుల్స్ రెడీ చేసే సెక్షన్ అన్నమాట. ఈ సెక్షన్ లో చాలా టేబుల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బై ఏ కిतना సైజ్? 4x4 टेबल है, इसमें लेग अटैच रहता है. ఓకే, ఇది వచ్చేసి 4x4 అండి. ఇందాక మనం చూసింది ఏంటంటే లెగ్స్ లేకుండా ఉండే టేబుల్. ఇది వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ లెగ్స్ తో వచ్చే టేబుల్ అన్నమాట. ఇది కూడా 4x4 ఉంది. అండ్ ఇంకా కస్టమైజ్ చేసుకోవాలంటే పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, దీంట్లో సైజెస్ అండ్ టేబుల్స్ అండ్ డిజైన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. చూడొచ్చు, మీకు 4x4, 6x6, 5x5 టేబుల్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీనికన్నా ఇంకా పెద్ద టేబుల్ కావాలనుకుంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్యాక్టరీ కాబట్టి కస్టమర్ కు నచ్చిన విధంగా ఇక్కడైతే మీరు కస్టమైజ్ చేసి తీసుకెళ్ళొచ్చు.